సూర్య తర్వాత రోజు ఎర్లీగా లేచి రెడీ అయ్యాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రెడీ అయ్యి, "రేయ్ సూర్య పదరా జాతరకి వెళ్దాం" అని అంటాడు హేమంత్. "మీరు వెళ్ళండ్రా నేను తర్వాత వస్తాను" అని అంటాడు. "ఓకేరా" అని హేమంత్ సూర్య వంక అదోలా చూసి అతని దగ్గరకు వెళ్ళి, "ఎవర్రా అమ్మాయి" అంటాడు. సూర్య తడబడి, "నీ మొహం ఎలహే" అంటాడు. "దొరుకుతావురా తర్వాతైనా, అప్పుడు చెప్తా నీ పని" అని జాతరకు వెళ్ళిపోతాడు. సూర్య వాళ్ళ అమ్మకు కాల్ చేసి, "అమ్మా ఎక్కడి వరకు వచ్చారు?" "వచ్చేసాం నాన్న, ఇప్పుడే ఎంటర్ అయ్యాము ఊర్లోకి." "ఓకే మామ్" అని అతను కూడా జాతరకు వెళ్తూ ఉంటాడు. ఇక్కడ చంద్రకళ పొద్దున్నే లేచి తలస్నానం చేసి పూజ చేసి ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత, "తాతయ్య నేను జాతర చూడడానికి వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి." "సరే తల్లి జాగ్రత్తగా వెళ్ళిరా." "సరే తాతయ్య" అని తను కూడా గుడికి వెళ్తూ ఉంది. దారిలో ఒక పోకిరి మూక ఒకచోట సిట్టింగ్ వేస్తారు. అప్పుడే చంద్రకళ వాళ్ళని దాటుకుని భయం భయంగా చేతులు నలుపుకుంటూ ముఖం మీద చెమటతో తల దించుకుని వెళ్తూ ఉంది. అందులో ఒకడు, "రేయ్ ఈ పిట్టని ఎలా అయినా రుచి చూడాలిరా, ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే ఉంది" అని అంటాడు. చంద్రకళకి వాడి మాటలకి వణుకు మొదలయ్యి అక్కడి నుంచి ఇంకా వేగంగా వెళ్తూ ఉంది. అప్పుడే సూర్య కూడా వస్తూ ఉంటాడు. వాళ్ళు అన్న మాటలు విన్నాడు. కానీ ఆమె చంద్రకళ అని తెలియదు అతనికి. సూర్యకి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలనిపించింది. అంతలోనే అసలే ఊరు, ఏదైనా గొడవ అయితే పెద్ద సమస్య వస్తుంది అని సైలెంట్గా ఉన్నాడు. వాళ్ళ వంక కోపంగా చూస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆ అల్లరి ముఖ ముందు వెళ్ళిన అమ్మాయి గురించి ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. సూర్య అదంతా విని అతని చేతి పిడికిలి బిగుసుకుంది. సూర్య వాళ్ళని చూస్తూ మౌనంగా అక్కడి నుంచి జాతర దగ్గరకు వెళ్ళారు. అక్కడ అతని ఫ్రెండ్స్ అంతా సూర్య దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడే చంద్రకళ అక్కడికి వచ్చింది. సూర్య పక్కకు చూసేసరికి ఆమె కనిపించింది. ఆమెని చూడగానే అతని ముఖంలో ఒక చిన్న నవ్వు చేరింది. ఆమె అక్కడ గాజుల దుకాణంలో పచ్చరంగు మట్టి గాజుల్ని ఇష్టంగా చూస్తూ వాటిని తడిమింది. కానీ ఆమె వాటి ధర చూసి వెంటనే దిగాలుగా అయిపోయి ఆ గాజుల్ని అక్కడ పెట్టేసి ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుతూ ఉంది. సూర్య ఆ గాజుల దుకాణం దగ్గరకు వెళ్ళి ఆమె చూసిన అవే పచ్చరంగు మట్టి గాజుల్ని కొని వాటిని మనసారా తడిమి చిన్న ముద్దిచ్చాడు వాటికి. ఆమె సోడా బండి దగ్గర నుంచుని వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంది. సూర్య ఆ బండి చాటుగా వెళ్ళి ఆమె ఓని అంచుకి ఆ గాజుల్ని ముడేసి నెమ్మదిగా పక్కకు వచ్చాడు, ఎవరూ చూడకుండా. ఆ తర్వాత ఆమె పుల్లైస్ కొనుక్కొని వాళ్ళ ఫ్రెండ్స్తో తిన్న తర్వాత చేతులు తుడుచుకుందామని ఓని పట్టుకునేసరికి ఏదో చేతికి తగిలేసరికి ఏంటా అని చూసింది. ఆమె చూసిన అవే పచ్చరంగు గాజులు ఉన్నాయి. వాటిని చూడగానే ఆమె కళ్ళల్లో చిన్న చిరుతడి. వాటిని చేతిలోకి తీసుకుని చుట్టూ చూసింది. సూర్య ఆమె చూడడాన్ని గమనించి ముఖం తిప్పుకున్నాడు. ఆమెకి ఇలా ఎవరు చేశారో తెలుసుకోవాలనుంది. కానీ కానరాదే అతని జాడ. ఆమెకెందుకో అనిపించింది, ఎవరైతే ఇలా చేశారో వాళ్ళు ఖచ్చితంగా ఆమెకి తెలిసిన వ్యక్తే అని. అదే ఆ రోజు తనని కాపాడింది కూడా ఇతగాడే అని ఆమె బలంగా నిర్ణయించుకుంది. వెంటనే వాటిని చేతులకి వేసుకొని మెరిసే కళ్ళతో వాటిని చూసుకుంటుంది. సూర్య ఆమె కళ్ళల్లోని మెరుపుని భద్రంగా అతని గుండెల్లో దాచుకున్నాడు. ఆమె ఆ గాజుల్ని తాకి ఒక చిన్న ముద్దిచ్చింది వాటికి. దానికే మన సూర్యగారి గుండె గడి తప్పింది. అది ఎందుకో మాకు తెలుసులే. ఇక ఆమె అక్కడున్న తెర బొమ్మల్ని చూడటానికి ఆమె ఫ్రెండ్స్తో బయలుదేరింది. సూర్య వాళ్ళ బ్యాచ్ కూడా వెళ్తూ ఉన్నారు. వాళ్ళ వెనకే హేమంత్ మాత్రం సూర్యనే గమనిస్తూ అతను ఎటు చూస్తున్నాడో అర్థమై సైలెంట్గా నవ్వుకున్నాడు. అలా వాళ్ళు కూడా తెరబొమ్మల దగ్గరకు వెళ్ళి ఆరు బయట కూర్చున్నారు. సరిగ్గా చంద్రకళ వాళ్ళ బ్యాచ్ కూడా వెనకాలే హేమంత్ వాళ్ళ బ్యాచ్ ఉన్నారు. వద్దు వేరే చోట కూర్చుందామన్నా
పట్టుబట్టి ఇక్కడే కూర్చున్నాడు మన సూరిబాబు. దాంతో హేమంత్ బాబుకి అర్థమైపోయింది. నిన్న కాలు జారింది ఈ అమ్మాయి వల్లనే అని. అందరూ తెరబొమ్మని చూస్తూ ఉంటే మన సూర్య మాత్రం ఎదురుగా ఉన్న బొమ్మ చంద్రకళ వైపే చూస్తున్నాడు. ఆమె నవ్వు, ఆమె పొడవాటి జుట్టు, నవ్వేటప్పుడు ఊగే జుంకాలు, ఆమె మాట్లాడేటప్పుడు కదిలే పెదాలు, చిరుగాలికి కదిలే వెంట్రుకలు ఆమెకి ఇంకా అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. సూర్య మాత్రం చుట్టూ ఉన్న లోకం మర్చిపోయి ఆమెనే లోకంగా చూస్తూ ఉన్నాడు. హేమంత్ బాబు దగ్గరకు వచ్చి నోరు మూయరా, దోమలు పోతాయి అని అంటాడు. దాంతో సూర్య తడబడి అతనికి దగ్గరగా జరిగి గట్టిగా తొడపాసం పెట్టేస్తాడు. హేమంత్ ఒక పెద్ద గావు కేక పెడతాడు. వెంటనే ఆ ముందు ఉన్న బ్యాచ్ అంతా వెనక్కి తిరిగి చూస్తారు, చంద్రకళతో సహా. సూర్య ఆమె ఇటువైపుకి తిరగగానే ఆమెని ఆరాధనగా చూస్తూ ఉంటాడు. ఆమె వెనక్కి తిరిగి ఏమైంది అన్నట్టుగా చూస్తూ ఉంది. హేమంత్ ఏమో సారీ చెల్లమ్మ, కందిరీగ కొట్టింది అని చెప్పి హిహిహి అని నవ్వాడు. సూర్య ఏమో ఇక చాలే ఆపు, వాళ్ళు భయపడేలా ఉన్నారు అని సైగ చేస్తాడు. చంద్రకళ సూర్య వంక చూస్తుంది. అతను కూడా ఆమె వంక చూస్తాడు. ఇద్దరి కళ్ళు క్షణకాలం కలుసుకుని మళ్ళీ చూపు తిప్పుకుంటారు. కానీ చంద్రకళకి ఎందుకో గుండె దడగా అనిపించింది. అతని కళ్ళల్లోకి చూసినప్పుడు అలానే సూర్యకి కూడా అనిపించింది. అతని గుండెను అదుపు చేసుకుంటూ ఉంటాడు. అలా అర్ధరాత్రి అయిపోతూ ఉంది. ఇక ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. హేమంత్ వాళ్ళు కూడా ముందుగానే వెళ్ళిపోయారు. కానీ సూర్య ఇంకా అక్కడే ఉన్నాడు చంద్రకళ కోసం. చంద్రకళ ఫ్రెండ్స్ ఇల్లు అన్నీ అక్కడక్కడే దగ్గరే ఉంటాయి. కానీ ఆమె ఇల్లే కొంచెం దూరంగా ఉంటుంది. చంద్రకళ భయంగానే నడుస్తూ ఉంది. సూర్య ఆమె వెళ్ళడాన్ని గమనించలేదు. ఆమె కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆమె వెళ్ళే దారిలో అదే అల్లరి మూక ఆమె కోసమే ఉన్నట్టుగా ఉన్నారు. ఆమెని చూడగానే ఆమె దగ్గరకు వచ్చి ఆమె చుట్టూ చేరి, ఏమున్నావే పాలపిట్టలా, ఒక్కసారి రుచి చూడనీయరాదే అని బయట పట్టుకుని గుంజాడు అందులో ఒకడు. ఆమె గట్టిగా అరుస్తూ విడిపించుకుని అక్కడి నుంచి పరుగెందుకుంది. వాళ్ళు కూడా రేయ్, ఇవాళ దాన్ని వదిలేదే లేదు అని వాళ్ళు కూడా ఆమె వెంట పరిగెత్తారు. ఇక్కడ సూర్య అక్కడ మొత్తం వెతికినా ఆమె కనిపించలేదు. వెంటనే ఆమె ఇంటికి వెళ్ళిందేమో అన్న ఆలోచన వచ్చింది. కానీ ఆ దారి టైంలో అంత మంచిది కాదనే ఆలోచన రాగానే అతను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగెందుకున్నాడు. కానీ ఆమె జాడ కనిపించలేదు. ఆమె పరిగెడుతూ వాళ్ళ ఇల్లు ఊరి చివరగా ఉండడం వల్ల ఆమె అరిచినా ఎవ్వరికీ వినపడదు. అలా ఆమె పరిగెడుతూ మామిడి తోటలోకి వెళ్ళింది. ఎటు చూసినా చీకటే. ఏ దారి గుండా పోవాలో అర్థం కాలేదు. ఆ రౌడీ మూక కూడా ఆమె వెనకే మామిడి తోటలోకి వచ్చారు. అందరూ తలా దిక్కున నిల్చున్నారు ఆమె పారిపోకుండా. వాళ్ళు మెల్లగా ఎండిన ఆకుల్లో అడుగు వేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు చేసే ప్రతి అడుగుకి ఆకులు చేసే శబ్దం ఆమె గుండెల్లో రైలు పరిగెడుతున్నట్టుగా అనిపిస్తుంది. సూర్య అప్పుడే ఊరి చివరి వరకు వస్తాడు. ఆమె కోసం వెతుకుతూనే ఉన్నాడు. కానీ కనిపించలేదు. వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెతికాడు. ఇంటికి వెళ్ళిన జాడ కూడా లేదు. అతడు భయంగా ఏమీ కాకూడదు అని మనసులోనే అనుకుంటుంటే పక్కనే మామిడి తోటలో ఏవో మాటలు వినిపిస్తూ ఉన్నాయి.